సర్వ ప్రశంసలు అల్లాహ్కు చెందినవి. అతను సర్వలోకాల పోషకుడు మరియు రక్షకుడు, అత్యంత దయాళుడు, అత్యంత కరుణామయుడు, న్యాయదినం యొక్క యజమాని. ఆకాశాలలో మరియు భూమిపై ఉన్న సమస్తం అతనికే చెందినది. అతను సర్వజ్ఞుడు, సర్వజ్ఞానవంతుడు, సర్వన్యాయవంతుడు. మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన కుటుంబం, ఆయన సహచరులు మరియు న్యాయదినం వరకు వారి మార్గంలో నడిచే వారందరిపై శాంతి మరియు ఆశీర్వాదాలు ఉండుగాక. ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా, అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీన్ని ఊహించండి. ప్రతి రాత్రి మీరు దుఆ చేస్తారు. మీరు హాజరైన ప్రతి వివాహ ఆహ్వానం మీ స్వంత ఒంటరితనాన్ని గుర్తుచేస్తుంది. మీరు బయట నవ్వుతారు, కాని లోపల మీరు గుసగుసలాడుతారు. యా అల్లా, నా వంతు ఎప్పుడు వస్తుంది? నేను మీకు లోతైన విషయం గుర్తుచేస్తాను. మీ వివాహంలో వాయిదా అంటే అల్లాహ్ నుండి తిరస్కరణ కాదు. అది శిక్ష కాదు. అది దైవిక విరామం. ఒక పరీక్ష, ఒక రక్షణ, ఒక సన్నాహం. ఎందుకంటే కొన్నిసార్లు అల్లాహ్ మిమ్మల్ని వెనుకకు పట్టుకుంటాడు, మీరు ఊహించిన దానికంటే మంచిదానిని మీకు ఇవ్వడానికి మాత్రమే. ఖురాన్లో అల్లాహ్ సూరా బఖరా ఆయా 2:1-6లో ఇలా చెప్పారు, మరియు అల్లాహ్ తెలుసు, మీకు తెలియదు. వివాహంలో వాయిదాలను ఎదుర్కొన్నప్పుడు అల్లాహ్ యొక్క సమయం పరిపూర్ణమైనదని గుర్తుంచుకోవటం అవసరం. వాయిదా అనిపించేది దైవిక రక్షణ, సన్నాహం లేదా మంచిదాని వైపు దారి మార్పు కావచ్చు. వివాహం ఒక పవిత్ర బంధం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ మరియు ప్రశాంతత మరియు సాంగత్యం యొక్క మూలం. అల్లాహ్ సూరా రూమ్ ఆయా 21లో చెప్పినట్టుగా, మరియు అతని సంకేతాలలో అతను మీకోసం మీలో నుండి జోడీలను సృష్టించాడు, మీరు వారితో ప్రశాంతతో నివసించడానికి, మరియు అతను మీ మధ్య ప్రేమ మరియు దయను ఉంచాడు. వివాహం కోసం ఎదురు చూస్తున్నప్పుడు వ్యక్తులు బాహ్య ఒత్తిళ్లు మరియు అంతర్గత సందేహాలతో సహా ప్రత్యేక సవాళ్లను ఎదుర్కోవచ్చు. కానీ అల్లాహ్ యొక్క ప్రణాళికపై నమ్మకం ఉంచడం, వ్యక్తిగత ఎదుగుదలపై ఆలోచన, మార్గదర్శనం కోరడం మరియు సహనం మరియు ప్రార్థనను పెంపొందించడం ద్వారా వ్యక్తి ఈ కాలాన్ని విశ్వాసం, ఆశ మరియు దృఢత్వంతో నావిగేట్ చేయవచ్చు. చివరికి అల్లాహ్ యొక్క జ్ఞానం మరియు శాసనంలో శాంతి మరియు సంతృప్తిని పొందవచ్చు. ప్రశ్న ఏమిటంటే, ఈ సమయంలో మీరు ఏమి చేయాలి? మొదట మరియు అత్యంత ముఖ్యంగా, మన తవక్కుల్ను బలపరచడం, అల్లాహ్పై మన పూర్ణ ఆధారపడటం మరియు నమ్మకం. అల్లాహ్ యొక్క ప్రణాళిక ఎల్లప్పుడూ పరిపూర్ణమైనదని, అతని సమయం మన కోరికలతో సరిపోకపోయినా అచంచలమైన నిశ్చయతతో అర్థం చేసుకోండి. అతనికి మనకు తెలియని విషయాలు తెలుసు. మనం చూడలేని వాటిని అతను చూస్తాడు. బహుశా వాయిదా హానికరమైన దాని నుండి రక్షణ లేదా అనంతంగా మంచిదాని కోసం సన్నాహం కావచ్చు. అల్లాహ్ సూరా అల్బఖరా 2:2-1-6లో చెప్పినట్టుగా, కాని బహుశా మీరు ఒక విషయాన్ని అసహించుకుంటారు మరియు అది మీకు మంచిది, మరియు బహుశా మీరు ఒక విషయాన్ని ప్రేమిస్తారు మరియు అది మీకు చెడ్డిది. మరియు అల్లాహ్ తెలుసు, మీరు తెలియరు. అంతేకాకుండా అల్లాహ్ మనకు సూరా అత్తలాఖ్ ఆయా 3లో గుర్తు చేస్తాడు, మరియు ఎవరైతే అల్లాహ్పై ఆధారపడతాడో అతను అతనికి సరిపోతాడు. నిజంగా అల్లాహ్ తన ఉద్దేశ్యాన్ని సాధిస్తాడు. అల్లాహ్ ఇప్పటికే ప్రతిదానికి నిర్ణయించిన పరిధిని నిర్ణయించాడు. ఈ ఆయా మన జీవనోపాధి మరియు మన జీవిత గమనం సర్వజ్ఞుడిచే సూక్ష్మంగా ప్రణాళిక చేయబడిందని ఒక శక్తివంతమైన గుర్తుపరిచే వాక్యం. రెండవది, దుఆ, ఇస్తిఖారా మరియు తహజ్జుద్లను ఆశ్రయించండి. హృదయపూర్వక ప్రార్థన యొక్క శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు. సర్వశక్తిమంతుని వైపు మీ చేతులు ఎత్తండి, మీ హృదయాన్ని కురియండి, మీ కోరికలను, మీ భయాలను, మీ ఆశలను వ్యక్తం చేయండి. సరైన సమయంలో, ఉత్తమమైన మార్గంలో ధర్మాత్మ జీవిత భాగస్వామి కోసం అతనిని అడగండి. ఈ కీలకమైన విషయంలో అల్లాహ్ మార్గదర్శనం కోరుతూ తహజ్జుద్ నియమితంగా చేయండి. మీకు మంచిదానిని సులభతరం చేయమని మరియు మంచిదని మీరు భావించిన చెడ్డదాన్ని దూరంగా ఉంచమని అతనిని అడగండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నిశ్చయంగా నీ ప్రభువు ఉదారవాది మరియు వినయం గలవాడు. తన దాసుడు తన చేతులను తన ముందు ఎత్తితే వాటిని ఖాళీగా తిరిగి ఇవ్వడానికి అతను సిగ్గుపడతాడు. ఈ హదీస్ దుఆ యొక్క శక్తిలో అపారమైన ఆశను నింపుతుంది. మూడవది,
సబర్ను అలవరుచుకోండి, సహనం మరియు దృఢత్వం. ఇది నిష్క్రియ వేచి చూడటం కాదు, కాని చురుకైన, ఆశాజనకమైన సహనం. ఇది దానికదే ఒక ఆరాధన. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరికీ సహనం కంటే మంచి మరియు సమగ్రమైన బహుమతి ఇవ్వబడలేదు. సహనం ద్వారా మనం అల్లాహ్కు దగ్గరవుతామని మరియు మన ప్రతిఫలం అపారమైనదని అర్థం చేసుకోండి. అల్లాహ్ ఖురాన్లో సూరా అల్బఖరా ఆయా 1:5-3లో ఇలా చెప్పారు, ఓ విశ్వాసితులారా, సహనం మరియు ప్రార్థన ద్వారా సహాయం కోరండి. నిజంగా అల్లాహ్ సహనంతో ఉన్నవారితో ఉంటాడు. ఈ ఆయా సహనాన్ని దైవిక మద్దతుతో స్పష్టంగా అనుసంధానిస్తుంది. 4వది, స్వీయ అభివృద్ధి మరియు వ్యక్తిగత ఎదుగుదలలో పాల్గొనండి. ఈ వేచి చూసే కాలం కేవలం సంభావ్య జీవిత భాగస్వామి కోసం మాత్రమే కాకుండా, అల్లాహ్ కోసం మీరు మీ ఉత్తమమైన రూపం అవ్వడానికి బంగారు అవకాశం. ఆధ్యాత్మికంగా ప్రార్థన పెంచడం, ఖురాన్ పఠనం, స్మరణ, ధికర్ మరియు జ్ఞానం కోరడం ద్వారా అల్లాహ్తో మీ సంబంధాన్ని లోతుగా చేసుకోండి. మీ సృష్టికర్తతో మీ సంబంధాన్ని సరిదిద్దుకోండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నిజంగా అల్లాహ్ మీ శరీరాలను లేదా మీ రూపాలను చూడడు, కాని అతను మీ హృదయాలను మరియు మీ చేతలను చూస్తాడు. అంతర్గత పవిత్రీకరణపై దృష్టి సారించండి. భావోద్వేగ మరియు మేధాపరంగా మీ పాత్రపై పని చేయండి. మీ నైపుణ్యాలను అభివృద్ధి చేయండి. మీ విద్యను కొనసాగించండి. మీ కెరీర్ను నిర్మించండి. కేవలం బాహ్యంగా మాత్రమే కాకుండా అంతర్గతంగా కూడా విలువైన వ్యక్తి అవ్వండి. ఆచరణాత్మకంగా మీ సంఘంలో చురుకుగా ఉండండి. స్వచ్ఛందంగా సేవ చేయండి. ఇస్లామిక మార్గదర్శకాలలో ఆరోగ్యకరమైన సామాజిక సంబంధాలను కొనసాగించండి. సరైన మార్గాల ద్వారా ధర్మాత్మ జీవిత భాగస్వామిని కనుగొనగలిగే హలాల్ వాతావరణాలలో మిమ్మల్ని కనిపించేలా చేయండి. 5వది, ఖదర్ను అర్థం చేసుకోండి. దైవిక శాసనం. జరిగే ప్రతిదీ అల్లాహ్ యొక్క ఇష్టం మరియు జ్ఞానం ప్రకారం. ఈ సత్యాన్ని అలవరుచుకోండి మరియు దానిలో శాంతిని కనుగొనండి. మీ జీవిత భాగస్వామి మీకోసం వ్రాయబడ్డారు మరియు అల్లాహ్ నిర్ణయించిన క్షణంలో వారు మీ జీవితంలోకి వస్తారు. ఎంత ఆందోళన లేదా చింతపడడం దీన్ని మార్చలేదు, కాని దుఆ ఖదర్ను మార్చగలదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పినట్టుగా దుఆ తప్ప మరేదీ దైవిక శాసనాన్ని మార్చలేదు. ఇది విధిని అంగీకరించడం మరియు ప్రార్థన ద్వారా చురుకుగా మార్పు కోరడం మధ్య కీలకమైన సంతులనాన్ని అందిస్తుంది. 6వది, మీ నిరాడంబరతను కాపాడుకోండి మరియు హరాంను దూరంగా ఉంచండి. కోరిక యొక్క క్షణాలలో అనుమతి లేని మార్గాల ద్వారా సాంగత్యం కోరడానికి ప్రలోభన తలెత్తవచ్చు. ఆశీర్వాదాలు హలాల్ మూలాల నుండి వస్తాయని గుర్తుంచుకోండి. మీ పవిత్రతను కాపాడుకోండి. మీ చూపులను తగ్గించుకోండి మరియు ఇస్లాం ద్వారా అనుమతించబడని పరస్పర చర్యలను దూరంగా ఉంచండి. మీ విధేయతను అల్లాహ్ ప్రతిఫలం ఇస్తాడని నమ్మండి. ఖురాన్ సూరా అన్-నూర్ ఆయా 30 మరియు 31లో పురుషులు మరియు స్త్రీలు ఇద్దరికీ చూపులను తగ్గించుకోవడం మరియు నిరాడంబరతను కాపాడుకోవడం గురించి సలహా ఇస్తుంది. మరియు అల్లాహ్ సూరా అన్-నూర్ ఆయా 32లో వాగ్దానం చేస్తాడు, మరియు మీలోని అవివాహితులను మరియు మీ పురుష దాసులు మరియు స్త్రీ దాసులలో ధర్మాత్మలను వివాహం చేయండి. వారు పేదవారు అయినా అల్లాహ్ తన దయ నుండి వారిని సంపన్నులను చేస్తాడు. మరియు అల్లాహ్ సర్వవ్యాప్తి మరియు జ్ఞానవంతుడు. ఈ ఆయా ఆర్థిక ఆందోళనలు వివాహం నుండి దూరంగా ఉంచకూడదని భరోసా అందిస్తుంది, ఎందుకంటే అల్లాహ్ అందిస్తాడు. చివరగా, సరైన హలాల్ మార్గాల ద్వారా సహాయం కోరండి. మీ కుటుంబం, నమ్మకమైన పెద్దలు మరియు సంఘంలో నమ్మకమైన సోదరులు సోదరీమణులకు మీరు వివాహం కోరుచున్నారని తెలియజేయండి. జీవిత భాగస్వామిని కోరడంలో ఎలాంటి అవమానం లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వివాహం సులభతరం చేయడాన్ని ప్రోత్సహించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీ మతం మరియు ప్రవర్తనలో మీతో సంతోషంగా ఉన్న ఎవరైనా ప్రతిపాదనతో మీ వద్దకు వస్తే వారి ప్రతిపాదనను అంగీకరించండి. మీరు అలా చేయకపోతే భూమిపై కష్టాలు మరియు చాలా అవినీతి ఉంటుంది. ఇది తగిన అభ్యర్థులు వచ్చినప్పుడు వివాహం సులభతరం చేయడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. వివాహం కోసం నిర్దిష్ట దుఆలు. 1. ఈ దుఆ సూరా ఫుర్ఖాన్
ఆయా 74 నుండి రబ్బనా హబ్లానా మిన్ అజ్వాజినా వ ధుర్రియతినా ఖుర్రత అయునిన్ వజల్నా లిల్ముత్తఖీనా ఇమామా, మా ప్రభువా, మా భార్యలు మరియు సంతానం నుండి మా కళ్లకు ఆనందం ప్రదానం చేయండి మరియు మమ్మల్ని ధర్మాత్మలకు ఉదాహరణ చేయండి. 2 సూరా అల్-ఖసస్ ఆయా 24 నుండి మూసా అలైహిస్సలాం యొక్క దుఆను కూడా గుర్తుంచుకోండి. అతను ఒంటరిగా మరియు ఉద్యోగం లేకుండా ఉన్నప్పుడు, రబ్బీ ఇన్నీ లిమా అంజల్తా ఇలయ్యా మిన్ ఖైరిన్ ఫఖీర్, ఓ ప్రభువా, నీవు నా కొరకు ఏదైతే మంచిని పంపిస్తావో దాని కొరకు నేను చాలా అవసరంలో ఉన్నాను. వెంటనే అల్లాహ్ అతనికి ఉద్యోగం, ఇల్లు మరియు భార్యను ఇచ్చాడు. ఈ దుఆలను ప్రతిదినం ఉపయోగించండి. అవి కేవలం మీ పెదవుల నుండి కాకుండా మీ హృదయం నుండి వర్చుకోవాలి. ఈ మధ్య కాలంలో సాధారణ తప్పులను దూరంగా ఉంచండి. 1 ఇస్లామిక విలువలను రాజీ పట్టవద్దు. తీరని పరిస్థితిలో కొందరు పరిగణించవచ్చు. వివాహానికి ముందు అనుచిత సంబంధాలు. మత సంబంధిత అనుకూలతపై రాజీ పట్టడం. అనుకూలం కాని మ్యాచ్లలో తొందరపడటం. గుర్తుంచుకోండి, అల్లాహ్ యొక్క హలాల్ అందమైనది మరియు వేచి చూడడానికి అర్హమైనది. 2 నిరాశలో పడవద్దు. నిరాశ శైతాన్ నుండి వస్తుంది. అల్లాహ్ ఖురాన్లో సూరా యూసుఫ్ ఆయా 87లో చెప్పాడు, మరియు అల్లాహ్ యొక్క దయ గురించి నిరాశ చెందవద్దు. 3 అల్లాహ్ను దూషించవద్దు. అల్లాహ్ యొక్క జ్ఞానాన్ని ప్రశ్నించడానికి బదులుగా కృతజ్ఞత మరియు నమ్మకాన్ని పెంచుకోండి. ప్రతి వాయిదా అల్లాహ్ యొక్క పరిపూర్ణ ప్రణాళికలో ఒక ఉద్దేశ్యం కలిగి ఉంటుంది. నా ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, ఒక ముస్లింగా వివాహం ఆలస్యం కావడం శిక్ష కాదు, లేదా మీరు అర్హులు కాదని సూచించేది కాదు. అది అల్లాహ్ యొక్క గొప్ప యోజనలో ఉన్న ఒక వేరు టైమ్లైన్ మాత్రమే. ఇది మీకు పరిణతి రావడానికి, సహనాన్ని అభివృద్ధి చేసేందుకు, ఇమాన్ను బలపర్చేందుకు, లేదా భవిష్యత్తులో మీకు వచ్చే ప్రత్యేకమైన బాధ్యతలు మరియు ఆశీర్వాదాలకు సిద్ధం చేయడానికే ఉండొచ్చు. ఈ సమయాన్ని ఒక ఆశీర్వాదంగా భావించండి. ఇది మీ ఆఖిరత్, పరలోకం మరియు వ్యక్తిగత వృద్ధిలో పెట్టుబడి పెట్టేందుకు ఓ దివ్య అవకాశం. ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం గుర్తుకు తీసుకోండి. ఆయన సంవత్సరాలు జైల్లో గడిపారు, కానీ చివరికి ఓ శక్తివంతమైన మంత్రి అయ్యారు. మరియం అలైహాస్సలాం ను గుర్తుంచుకోండి. ఆమె ఒక అద్భుతం కోసం నిరీక్షించాల్సి వచ్చింది. వీరి జీవితాలు అల్లాహ్ యొక్క సమయాన్ని మరియు జ్ఞానాన్ని తెలిపే నిదర్శనాలు. సూరా అల్-ఇన్షిరా ఆయా 5 మరియు 6 లోని ఈ వాక్యం గుర్తించండి. నిశ్చయంగా కష్టంతో పాటు సౌలభ్యం ఉంటుంది. నిజంగా కష్టంతో పాటు సౌలభ్యం ఉంటుంది. ఇది అల్లాహ్ చేసిన హామీ. ప్రతి పరీక్షతో పాటు ఉపశమనం కూడా ఉంటుందని మనకు భరోసా ఇస్తుంది. ఆశ కోల్పోకండి. అల్లాహ్ యొక్క కరుణపై నిరుత్సాహపడకండి. హృదయపూర్వకంగా దుఆ చేస్తూ ఉండండి. స్వీయాభివృద్ధి కోసం ప్రయత్నించండి మరియు అల్లాహ్ యొక్క ఖదర్, తీర్మానం పై నమ్మకం ఉంచండి. సరైన సమయం వచ్చినప్పుడు అది పరిపూర్ణ సమయం అవుతుంది. అల్లాహ్ మీకు లిఖించబడిన జోడిని తప్పకుండా అందిస్తాడు. అన్ని ప్రశంసలు అల్లాహ్కే చెల్లినవి. అన్ని లోకాలకు అధిపతైన ఆయనకే మహిమ కలుగును. అతని అంతులేని నెమ్మదికి, సమర్థమైన జ్ఞానానికి మరియు అపారమైన కరుణకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వివాహం కోరుకునే ప్రతి నిజాయితీగల ముస్లింకు అల్లాహ్ మంచి జీవసహచారిని దయచేసి ప్రసాదించండి. వారు ఈ లోకంలో మరియు పరలోకంలో తమ కళ్ల తాపత్రయానికి, ఆత్మకు శాంతికి కారణం కావాలి అని మేము దుఆ చేస్తాము. అల్లాహ్ మన విశ్వాసాన్ని పరీక్ష సమయంలో బలపరిచినట్టు చేయుగాక, వేచిచూసే కాలంలో మన సహనాన్ని పెంచుగాక, మరియు ప్రతి ఖదర్లో ఆయన కరుణను చూచే జ్ఞానం మనకు ప్రసాదించుగాక. మా కంటెంట్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీకు మాకు మరిన్ని వీడియోలు చేయించాలనిపించే అంశాలపై దయచేసి మీ సూచనలు మాతో పంచుకోండి. జజాకుం అల్లాహు ఖైరన్.